పదవ సంవత్సరంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ దినం మనకు దొరికిందని చెప్పి అనుకుంటే కృపేనని చెప్పి అన్నమాట. మనకంటే చిన్నవారు యవన బిడ్డలు, లోకంలో భాగ్యవంతులు, ఆరోగ్యవంతులు, ఆస్తిపాస్తులు కలిసి వారితో కూడా ఎంతమంది ఈ తరం చూడలేక వెళ్ళిపోయారని చెప్పన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క పునరుత్థాన దినము అంటే ఆదివారము 19వ తారీఖు మనకు దొరికిందని చెప్పంటే ఈ ఉదయకాలం ఆయన కృపేనని చెప్పన్నమాట. బైబిల్ ప్రకారం చూసిన తర్వాత ఈ జీవితం ఏపాటిది, అప్పటికప్పుడు అంతలో మాయమైపోయి నీటి మీద బుడగ లాంటి వారు కదా చెప్పిన ప్రకారంగా నీటి బుడగ సమానం అంటే మన మానవ జీవితం అని చెప్పన్నమాట. అయినా ప్రభు ఇంతవరకు మరి గత దినమంతా తన కృప చేత కాపాడి ఈ సమయం కొరకు మరి ఇంకా సజీవ ఇచ్చాడేటంటే ఆయన కృపే కానీ మన సొంత శక్తి బలము ఆరోగ్యం ఏలేదు చెప్పన్నమాట. ఓటి కూడా చెప్పన్నమాట. ఒకడాలు సమానం చెప్పన్నమాట. మనం ఎందుకు పరిగిరాని చెప్పన్నమాట. అయినా తన కృప చేత మన ఆయుష్యంకి పొడిగింపజేసి మనకంటే చిన్న చిన్న వారితో మన బిడ్డలతో మన కళ్ళెదురు వెళ్ళిపోయినారు. మనం ఇంకా ఉండమని చెప్పనుకుంటే ఆయన కృప మరి జరిగించుకొని ఉద్దేశం చేతను మన ఇంకా జీవస్తు ఇచ్చాడు. కాబట్టి ఆయన దయచేసి ఈ దినం ప్రభు యొక్క పునరుత్థాన దినం కాబట్టి ప్రపంచ నలుమూలలో ఆయన శిలువను గురించి సంగతులు, ఆయన శారీరక రక్తముల గురించి సంగతులు మరి ఎక్కువ జ్ఞాపకం చేసుకొని ఆయన స్తోత్రం చెల్లించి శ్రేష్టమైన దినం వచ్చింది. కాబట్టి ఈ దినం మనం ఎంతగా సంతోషపడి ఆనందంతో ప్రభు సన్నిధిలో మనం ఆరాధన పొందమన్నమాట. ఎందుకంటే మన దినాలు మంచివి కావు. దినాలు షెడ్డలు కనుక సమయం పోనివ్వక సద్యోగం చేసుకోనండి. అజ్ఞానులు కాకుండా జ్ఞానులు నడుచుకునే ప్రకారంగా మనం ఉండే దినాలు షెడ్డ దినాలు చెప్పిన ఎక్కడ పెట్టినా మరి ఇక ఈ కొరియన్ వ్యవసాయం చెప్పని భయంకరమైన చెప్పనమాట. దినానికి ఎంతోమంది చనిపోతున్నారు చెప్పనమాట. మనకంటే గొప్ప కుబారంతా మనం ఇంకా భూలోకంలో చెప్పంటే మన శక్తి స్వశక్తి బల ఏమీ లేదు. కాబట్టి ఓటి కూడా మనలను ఆయన కృపచేత మనకు ఆయుష్ని పొడిగింపజేసి ఆరోగ్యం ఇచ్చి ఈ ధనం మనకు దొరికింది చెప్పనుకుంటే మనకి ఎంతో పరమభాగ్యం. కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువ ప్రభు సన్నిధులు పిలిచిపోనమాట. ఆయన కనపరిచి ఆయన మహిమ వరకు జీవించాలని ఉద్దేశం చేతనే ఈ కూడికను ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ కూడికలు పాల్పొంది ప్రతి ఒక్కరు కూడా అది చెప్పి వందనాలు ఇచ్చిపోనమాట. ఈ దుర్దినాల్లో మనం చెప్పనమాట. మనకు దృష్టి అంతా మన కొరకు సెలబ్రేట్ చేసుకుని చూస్తూ మరి యాత్ర ముందుకు కొనసాగాలి చెప్పనమాట. ఎందుకంటే అపాయం దినాలు చెప్పనమాట దినాలు. కాబట్టి ఈ దినాల్లో చెప్పిన మన సహోదరులు మనకంటే చిన్న బిడ్డలంతా మన కళ్ళు వెళ్ళిపోతున్న చూస్తున్నాం. కాబట్టి అటువంటి దుర్దినాలు ఉంటే మనము మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు సెలవుకి తన ప్రాణం తారబోసి ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వాస్థ్యం బట్టి మనకు కుమార్తె ఇచ్చింది. కాబట్టి ఈ గొప్ప భాగ్యం దయచేసి క్రీస్తుని పంచిపోనమాట మనం ఎక్కువగా కనపరుస్తూ అందుకొరకు మరి గవర్నమెంట్ వారు కూడా మరి ఇటువంటి ఆపద్దినాల్లో మనకి ఎంతో సపోర్ట్ చేస్తారు చెప్పనమాట. ఎందుకని చెప్పనమాట, మనమంతా రాత్రులు అయిన తర్వాత లాభం చేసుకొని కూడుకొని నిద్రపోతామని చెప్పనమాట. అయితే పోలీసు డిపార్ట్మెంట్ వారు చెప్పనమాట రాత్రుల్లో రాత్రి అంతా గస్తీ తిరుగుతుంటారు చెప్పనమాట. రోడ్లందరూ తిరుగుతుంటారు చెప్పనమాట. ఎందుకు అని చెప్పనమాట, మన క్షేమం కొరకు అని చెప్పనమాట. గవర్నమెంట్ వారు చెప్పనమాట ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలా. కాబట్టి వేసుకోకపోతే మనకు అపాయం అని చెప్తాడని చెప్పనమాట. కొంతమంది నిరాకరిస్తారు చెప్పనమాట. అలాగే మనం నిరాకరించకుండా గవర్నమెంట్ అని చెప్పనమాట మనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ మనం ఫాలో చేయాలి. కాబట్టి లోక అధికారులు ఉన్నారు. కాబట్టి వారి అధికారం ప్రకారం మనం కూడా ఎక్కడ బయటికి పోవాలని చెప్పినప్పుడు మాస్క్ వేసుకొని ఖండితంగా మన యొక్క జాగ్రత్త మనం ఉండాల్సిన ఉద్దేశం చేతనే ఈ కోడికను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కోడిక ఆయత్త పెట్టేవారు అందరూ కూడా దయచేసి మాత్రం వాక్యపైన గమనం చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పనమాట. ప్రాణం చేసుకుంది చెప్పనమాట. చేయండి. సర్వశక్తి వంటి మా ప్రభు, కృపా కనికర వంటి మా తండ్రి, ఇచ్చిన స్థానం బట్టి ఆయన హిమాంత సంవత్సరాల ప్రభు తండ్రి, నేటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నా ప్రభా మీ సజ్జీలను ఉంచిన తండ్రి, ఈ దినమున్న ఆయన మాకు పొడిగించిన ప్రభా తండ్రి, ఆయన మీ సన్నిధానంలో ఆయన మేము మోకరించి కొన్ని భాగ్యాన్ని తెచ్చేసిన విధానం ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారు అక్కడ ఉంటాం మా పరమ తండ్రి. కొద్దిమందిగా చేరి మీ సన్నిధానం మేము ఆయన ఏర్పాటు చేసి ఉన్నాం కనుక నా తండ్రి, మీరు మా మధ్యలో ఉంటున్నారని ఆయన నమ్ముతున్నా ప్రభా. లోకంలో చూసినప్పుడు అనేకమైన భయంకరమైన సూచిస్తుంది ప్రభు తండ్రి. ఇది ఆయన భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా. ఇటువంటి దినాల్లో నా ప్రభు తండ్రి మేము ఉంటున్నా కనుక ప్రభావ మా కళ్ళు ఎదురు నా తను ఎంతో మంది చనిపోతుంటున్నాం ప్రభా. ఇటువంటి దినాల్లో నా ప్రభావ మగమని నా తను ఇంతవరకు నా సజ్జీవులు అక్కడ నుంచి ఇదిగోనైనా మాకంటే చిన్నవారు పెద్దవారు కూడా నా తండ్రి నా ఆస్తి పనులకు నా తండ్రి మమ్మల్ని ఉంటున్నా ప్రభా. ఏ విధమైన మమ్మల్ని నా తండ్రి నీ కృపచేతన ఈ దినమున్న ఆయన నిలబడి నా తండ్రి ఇదిగోనా మీ సన్నిధానంలో ఆయన మనం మోకరించి కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు కూడా ఆశిస్తున్నా ప్రభా.
అలాగనని మీ దోస్తున్నాను చిలుపులు మనపరుచుకొని ఈ యొక్క మాటలు మాట్లాడబోతున్న తన పరిశుద్ధాత్మ నా ప్రభు తండ్రి ఈ యొక్క మాటలు మా మాటలు కాదు నా ప్రభా మీరే చూడండి నా ప్రభా యొక్క మాటలు మాట్లాడబోతున్న మీ యొక్క మాటలు ఉంటున్నది వినబోచున్న ప్రతి ఒక్కరిని ఆయన ఆయన ఈ యొక్క టెలికాస్ట్ నా ప్రభు తండ్రి ఆ బిడ్డలందరూ కూడా మాదిరికారంగా ఉన్నట్లు నా తల్లి తీసుకున్న నా ప్రభా అపాయకార దినంలో ఉన్నామని నాయన ప్రతి ఒక్కరు గుర్తించి నా ప్రభా నేను భాగ్యం దయచేస్తాను ఈ కొద్దిగా పొమ్మలు మరచిపోయిన యేసు క్రీస్తు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. క్రైస్తవ కీర్తనలు అనే బుక్కులో ఒక చిన్న పాట మనం జ్ఞాపకం మంచిదన్నమాట. అంటే 15 నెంబర్ పాట. రాండేయో స్థాహించి పాడేదము రక్షణ దుర్గము మన ప్రభువే. రాండేయో స్థాహించి పాడేదము రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి కొదము సత్ప్రభు నామము కీర్తనం సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఉన్న ప్రభువే మహాదేవుండు గణ మహాత్మ్యము గలవాడు భూమ్యాగాధపు లోయలను బోధర శిఖరములాయనవే. రాండి ఉత్సాహించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయననే ఆయన సాయము పాలితులం ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్యెదము. ఆయన మాటలు గైకొనిన దయవే మనకెంత మేలగును. రండి ఉత్సాహించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి పరిశుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదన్యప్పుడు ఎల్లప్పుడూ దయనట్లు యుగములనోనమేన. రండి ఉత్సాహించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి దయగల ప్రభువా, నేటి ఉదయకాలం సరిపోతుంది ఫాస్తులు దర్శినాము స్తోత్రం మా స్తోత్రం తండ్రి. కరుణగల తండ్రి, మాకంటే చిన్నవారు ఇవన్న బిడ్డలు లోకంలో భాగ్యవంతులు వారు ఎంతోమంది చూడలేక ప్రభు యొక్క కరోనా వైరస్ భయంకర తెగులు రోగముతో
ఎంతమంది అతవైపోతున్న సంగతి వింటున్నాము. ఆయన తన మహాకనికరం ద్వారా మన ఇంకా ఈ లోకములు కాపాడి సజీసంకులు ఉంచి ఈ సమయం నాకు దయచేసిన దాన్ని బట్టి ప్రభునామానికి స్తోత్రం పిలుస్తున్నాం. చెప్పనమాట చేరుకొని మనందరం కూడా ఈ కొద్ది సమయం వాక్యపై ధ్యానం పెట్టుకొని వాక్యంలో మనకు పోయిన తర్వాత మనకు ఒకవేళ అర్థం కానిక సంగతి కొన్ని ఎన్నో ఉండే బైబిల్లో. అంత బైబిల్ అంతా తెలిసిన ఎవరు లేరు కాబట్టి ఎంతో కొంతవరకు మనం తెలిసేవారు కాబట్టి ఆ కొంతవరకు తెలిసిన దాన్ని బట్టి కొద్దిగా మాట్లాడుతున్నారు కాబట్టి విధేయని పాముడు నన్ను ప్రభువైన క్రీస్తు తన పరిసరం ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పరిసరం నడిపిస్తున్న దాన్ని పెట్టిన ఆమెకు కోట స్తోత్రములు. ఈ సమయంలో వాక్యాన్ని పోతుండగా మనమందరం కూడా మరి ఏం చెప్పిన ప్రభు యొక్క దృష్టి పెట్టుకొని వాక్యం మనం శ్రద్ధగా వింటే ప్రభు మెండైన దీవులు ఆశీర్వాదాలు కూడా మన పైన కుమ్మరిస్తుంది వాగ్దానం ప్రకారముగా ఆ కార్యం జరుగుతుందని చెప్పన్నమాట. స్తోత్రములు ప్రభు నామకు ఎలాంటి స్తోత్రం తెలుస్తున్నాము. మీకు అందరి నా యొక్క హృదయపూర్వక వందనాలు. బైబిల్ పరిస్థితిగా బైబిల్ నుంచి తీసుకొని చూడండి వచనములు స్టార్ట్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ నుండి వారు తీసుకొని చూడండి. ఫిలిప్పీ అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అనే సంగతులు అంటే దేనిని గురించి చింతపడ పాపండి. దేనిని గురించి మన లోకంలో బట్టి చింత ఏమవుతుందోనే, ఏ టైంలో ఏమొస్తుందోనే, ప్రక్కలో ఉంది ఆ ప్రక్కలో ఉంది ఈ ప్రక్కలో ఉంది సంవత్సరంలో ఉన్నాం మనము. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందని చెప్పని లోకం లేచిపోనమాట. ధనికులు కానీ దరిద్రులు కానీ పేదవాళ్ళు కానీ మహాప్రభులు కానీ చింతతో ఉందన్నమాట. ఈ లోకం గజగలాడిపోతుంది చెప్పనమాట. ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పి భయపుతుండదు చెప్పన, ప్రాణభయపుతుండదు చెప్పిన లోకం. అయితే ప్రభు చెప్పిన మాట ఏం చెప్పనమాట, దేని విషయం గురించి చింతించకుడి, కానీ దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన ప్రభుని క్రీస్తు యొక్క సన్నిధిలోకి తండ్రి దగ్గరికి విజ్ఞాపన చేస్తూ వచ్చామన్నమాట. ఈ పని మనం చేయాల్సి చెప్పనమాట. మనం చేయాల్సిన పని ఏమి లేదు. మన భూలోకంలో మనకి ఇటువంటి మనకి భయంకర ఆపదలు కాబట్టి దుర్దములు కాబట్టి ఈ దినం మనం చేయాల్సిన పని ఏమి చెప్పనమాట. ఒక పని మాత్రం చెప్పాను. ఎందుకంటే మోకాటి పైన మోకరించి లోకంలోని సమస్త మనకి నిజంగా ఈ భయంకర ఆపదలు కాబట్టి దీన్ని బట్టి మనం చింతించకుండా అన్ని విషయంలో ప్రభు యొక్క సన్నిధిలో మన అక్కర్లని తెలిసేటప్పుడు కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన మూలం చెప్పాను తండ్రికి తెలియపరచుకొని చెప్పానమాట. ఈ పని మనం చేస్తే తర్వాత దానికి ప్రతిఫలం ఏమి చెప్పిన ప్రభు తప్పనిసరిగా ఏమి చెప్పనమాట మనకు సాయం దొరుకుతుంది చెప్పనమాట. ఇంకొక వచ్చి చదువుకుందాము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 2వ కొరింథీ పత్రిక బైబిల్లో అదే పౌలు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక తర్వాత వచ్చేసి పనమాట 11వ అధ్యాయము 28. ఇదియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. అంటే పౌలు అంటాడు చెప్పంటే చింత కలదంటాడు చెప్పనమాట. పైన మనం చదువుకున్న బాగా వచ్చి చింత పడబాకంటే రాసింది ఆయనే. పౌలు ఏం చెప్పనమాట, చింత పడకూడదు రాసిన మాట ఆయనే చెప్పనమాట. ఇప్పుడు మనకి 11వ అధ్యాయం చూసిన తర్వాత రాసింది కూడా అదే పౌలు చెప్పనమాట. ఏం రాసినాడు, అనేక హింసలు తొందరలు తాపుతో సమస్తమంతా ఉంది లోకములో, భయంకర దినాలు ఉండము. అయితే ఏం చెప్పనమాట, ఆ సంఘంలో గురించి చింతయు నాకు కలదంటాడు చెప్పనమాట. పౌరుకు ఒక చింత ఉందంట. పైన రాసిన చెప్పనమాట, చింత పడబాకటి రాసిన పౌరుడు ఇప్పుడు నాకు చింత ఉంది రాశాడు చెప్పనమాట. ఇది మనం గమనించుకొని చెప్పి బైబిల్ తిరిగేటి వారు చెప్పనమాట. ఇదేమి ఇట్లుంది, ఆడు చింత పడబాకుంటున్నాడు, ఈ చింత పడుతున్నాడు చెప్పని కొంతమంది చెప్పనమాట. బైబిల్ జాగ్రత్త తెలిసిన వారు దాన్ని తప్పుగాను లేకపోతే పౌలు పత్రిక రాసి తెలియదు అన్నది మాట్లాడి ఉండాలని చెప్పనమాట. బైబిల్ మనం చూసిన తర్వాత ఒక ఆఫీస్ కాడ ఒక సహోదరు పనిచేస్తుంది చెప్పనమాట. తర్వాత ఆయన అడిగాడు చెప్పను, ఏమి చెప్పనమాట, మీరు క్రైస్తవులు చెప్పనమాట. అవును మేము క్రైస్తవులను ప్రభు నమ్ముకున్నాము కాబట్టి మేము ప్రభు చేసుకుని నమ్ముకొని మేము ఆరాధన పోతుంటాము, ఆదివారం ఆరాధన పోతుంటాము.
మరి చర్చికి పోతుంటాం కాబట్టి ప్రభు బిడ్డలు మేము ప్రభుని క్రీస్తు నా పాపకు పరిహారంగా తన ప్రాణం భారపోసినాడు కాబట్టి ఏం చెప్పాను కాబట్టి నేను క్రైస్తవ చెప్పాను అనమాట. సరే మీకు పరిశుద్ధ గ్రంథము చెప్పి అంటారు కదా, మీరు అంటారు కదా, ఆ గ్రంథం ఉందా నీకు ఆడని చెప్పిన తర్వాత ఉందని చెప్పనమాట. ఉన్నదాని తర్వాత చెప్పి తీసుకొచ్చి విడిచిపెట్టి నాకు ఇస్తావా కొద్దిగా చదువుకొని మళ్ళీ ఇస్తా అని చెప్పి అన్న తర్వాత ఆ గ్రంథం చెప్పనమాట. ప్రభు అది ఆఫీస్కి ఇచ్చాడు చెప్పనమాట. ఇచ్చిన తర్వాత చెప్పండి మీకు ఆయన మొట్టమొదటి ఆది కాలం నుంచి చదువుకుంటూ వచ్చాడు చెప్పనమాట. ఆది కాలం మొదటి అధ్యాయం 2 అధ్యాయం 3 అధ్యాయం చదువుకుంటూ కంటిన్యూగా చదువుకుంటూ వస్తాడు చెప్పనమాట. 18 అధ్యాయానికి వచ్చిన తర్వాత వరకు మాకు అక్కడ కుటుంబం చెప్పనమాట. అదే కుటుంబం చెప్పాను, అబ్రహాం కుటుంబం, అబ్రహాం సారా వారు గుడాలు ఉన్నప్పుడు ప్రభుని దేవుడు ప్రత్యక్షమై వారికి ఇచ్చిన ఒక వాగ్దానాలను బట్టి చదువుకున్నాడు, సంతోషం అని పాడని చెప్పనమాట. 19 అధ్యాయానికి వచ్చాడు చెప్పనమాట. 19 అధ్యాయానికి వచ్చేసరికి చెప్పాడు అక్కడ లోతు కుటుంబం చెప్పనమాట. ఇంతవరకే సంతోషమే ఆయనకి, ఎందుకని చెప్పనమాట. దేవుడు సృష్టి అంతా బాగు చేసినాడు, సమస్తం అంతా ఆయన మరి మూలాధారం ఆయనేను కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నిషిద్ధమైన విషయాలు లేవు అని చెప్పాను. ఈశ్వరుడు చెప్పనమాట ఆఫీసర్. తర్వాత ఇప్పుడు ఏం చెప్పనమాట ఏంటనమాట 19 వచ్చిన తర్వాత లోతు కుటుంబం ఉందన్నమాట. అక్కడ లోతుకి 2 కూతుర్లు, తర్వాత మరి భార్య, ఆయన యొక్క మంచి సౌకారి. మరి ఇక అబ్రహాముని బట్టి దేవుడు మరి లోతు కుటుంబం ఆశ్రయించినాడు. అబ్రహాంకి ఆశ కలిగిన ఆశీర్వాదం లోతు కూడా కలిగింది. ఆశనంతా విస్తరించిపోయింది. సుధమ పట్టణంలోకి పోయి చెప్పిన పెద్ద అధికారిగా తయారైపోయాడు సుధమ పట్టణంలో. తర్వాత రసమైన గుమ్మగా కూర్చొని మరి నిజంగా అందరికి న్యాయాలు తీసుకుని వచ్చి లోతు. తర్వాత పరమత దేవుడు ఇచ్చిపోనమాట. మరి సుధమ పట్టణం యొక్క దేశము ఒక ఘోరంగా ఉంది కాబట్టి దాన్ని నాశనం చేసి చెప్పిన పరమతాన్ని దేవుడు ఇచ్చిపోనమాట. ఒక 2 దూతలు పంపించారు చెప్పనమాట సొదొమ పట్టణానికి. దేవుడి సృష్టికర్త నాపై ఈ మధ్య రిపోర్ట్ వచ్చింది, సొదొమ పట్టణం సరిదని చెప్పి వచ్చింది కాబట్టి మీరు పోయి చూడడానికి పంపించిన తర్వాత ఆ దూతలు అబ్రహాం కాడికి 18 అబ్రహాం కాడికి వచ్చి అబ్రహాం కాడ మాట్లాడి అక్కడ ఇంత ఆరంభించి తర్వాత అబ్రహాం కూడా సెలవు తీసుకొని సొదొమ పట్టణానికి వచ్చారు చెప్పనమాట. వచ్చిన తర్వాత సొదొమ పట్టణం వేసిపోయిన ఆ లోపు కుటుంబం బాగా దండిగా మరి కూతుర్లకు అంతా పెళ్లిళ్ళు చేసి రెడీ చేసుకున్నాడు. ఆ సంపాదించుకున్న బిల్డింగ్ కట్టుకున్నాడు. లక్ష్యం కూడా చెప్పనమాట సొదొమ పట్టణంలో ఇది లోతు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పనమాట లోతు కుటుంబం చదువుకుంటూ వచ్చే లోపల ఒక పెద్ద ప్రభగండ చెప్పనమాట. ప్రభగండ ఏం చెప్పనమాట లోతు తన కొద్ది 2 కుమార్తెలకు బిడ్డలు కట్టినట్టుగా ఆ మాటలు రాయబడి చెప్పనమాట. ప్రత్యక్షంగా మాకు బైక్ మూసేసి తీసుకొచ్చి మళ్ళీ వాపస్ ఎవరు మంచి పిలిచి అబ్బాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఇట్లాంటి వార్తలు ఉన్నాయి, మా గ్రంథంలో మరి కిట్టుకోవడానికి మరి ఇట్లాంటి వార్తలు లేవే, ఈ పరిశుద్ధ గ్రంథం అంటారు, మరి ఇదేంటి ఈ కథ, తండ్రి ద్వారా 2 బిడ్డలుగా నచ్చిపెట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అని అంటారని చెప్పి ఆ గ్రంథం తీసుకొని వాపసు చెప్పనమాట. అది ఎట్లా చెప్పనమాట, ఎందుకు విడిచిపెట్టి అది పౌరులు రాసి మన హెచ్చరిక కొరకు మనకు బుద్ధి కలుగుట ఈ రాసి పెట్టాడు చెప్పి కొరత పత్రిక 10వ అధ్యాయంలో చదువుకుంటే ఆ భాగంలో చెప్పనమాట. మనం అలాగే చేయవచ్చు రాసి పెట్టలే, వాడు చేశారు కాబట్టి మనం కూడా చెప్పి రాయదా, వాడు చేసింది నష్టమైనది కాబట్టి దెబ్బతారు కాబట్టి అలాగే మనం చేయకూడదని చెప్పి దాని కొరకు బుద్ధి కలుగుటకు రాసి పెట్టాడు పరిశుద్ధంలో ఆ మాట. అది పాపం ఆయన అర్థం కలిసిపోవడం అర్థం కాదు మాకు ఇంకా ఈ గ్రంథం పని లేదు, మీ మతం పని లేదు కాబట్టి వాపసు చేసిపోనమాట. అయితే మనం ఏం చదువుకోవడం వచ్చిపోనమాట. పేరు ఇది పౌరులు రాసిన పత్రిక 2 పత్రిక పౌరులు రాసింది. 2 పత్రికలు ఉండక వ్యత్యాసం ఏం వ్యత్యాసం వచ్చి పనమాట. పైన మనకి ఫిలిప్పీ పత్రిక చూసిన తర్వాత దేని విషయం గురించి మీరు చింతపడబాకండి, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఇచ్చిపడండి తండ్రి దేవుడికి తెలియపరచు చెప్పాడన్నమాట. దేని చింతపడబాకుండా రాశాడు చెప్పనమాట. అది ఇక్కడ నుంచి చెప్పనమాట ఆయన పడిన కష్టమంతా అనుభూతి వచ్చి లాస్ట్కి వచ్చి రాను అనిపించిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్పాడు చెప్పనమాట. సంఘం అనిపించి చింత నాకు గలదు రాశాడు చెప్పనమాట. ఆడ చింతపడబాక చెప్పి రాశాడు, ఎంత నాకు అందగలదు ఇదేంది అని చెప్పడిగాడు చాలా మంది రాసి చెప్పనమాట. దాన్ని ఎందుకు చెప్పాడు, ఎందుకు రాశాడు చెప్పనమాట. మనకు మరి దాన్ని గమనించుకున్న సంగతి రాశాడు చెప్పనమాట. ఎక్కడ చింతపడాలో ఎక్కడ చింతపడకూడదు అనే సంగతి మనం తెలుసుకోవచ్చు చెప్పనమాట. అనుభవశాలి కాబట్టి ఆయన రాసిన పత్రిక అది ఘనమైన పత్రిక కాబట్టి అది చాలా మందికి అర్థం కాదు. 2వ పత్రిక పేతురు 10 చదువుకున్న తర్వాత విద్యని పామర్లు ఇచ్చిపడ్డారు, అజ్ఞానులు వారు దాన్ని దురభ్యాసం చేసుకుంటారు చెప్పని బయటపడి చెప్పనమాట. పేతురు పత్రికలో 10 భాగములు కాబట్టి బైబిల్ చెప్పి తెచ్చిపెట్టి తప్పు ఉపయోగించి చెప్పేది వ్యవస్థ కాదని చెప్పనమాట. కాబట్టి అక్కడే చెప్పనమాట సంఘముల గురించి చింత నాకు కాదు అంటే ఇది ఆత్మీయ చింత. బైబిల్ పరంగా చూస్తే ఏమి ఉందమో ఏమి త్రాగుమో ఏమి తెలుసుకుందామో అది ప్రపంచమంతా చెప్పనమాట చింతపడుతుండే చెప్పనమాట.
ప్రభు చెప్పిన మాట ఏం చెప్పంటే ఏమి తిందో ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా చెప్పని ఈ 3 విషయాలు చెప్పిన ప్రపంచం అంతా చింతపడుతున్నా చేస్తారన్నమాట. మనకు ఆ చింత ఏదో చెప్పన్నమాట. మనకే ఏం చెప్తాం ఏం చెప్తాం అనమాట. ఆత్మీయులుగా చింత ఉందని చెప్పారు పౌలకి. అందుకంటే పరమించమన్నమాట. దేని విషయం గురించి చింతపడబాకండి కలిగితే ప్రాణం విజ్ఞాపన కూడా మీ తండ్రికి తెలియపరచు చెప్పడమాట. ఆయన తెలిసి చెప్పన్నమాట. నిజంగా మనం ఏం కావాలో, మనం ఏ టైంలో మనకి మన సాయం కావాలో, ఎవరి ద్వారా సాయం కావాలో, ఎవరి ద్వారా మనకి మేలు పొందాలో సమస్తం అంతా మన ఆత్మ ఎగిటివాడు కాబట్టి ఆయన సన్నిధిలో అప్పగించి ప్రార్థన చేస్తే ఆయన సమస్తం చేయగలని చెప్పి బైబిల్ రాయబడి చెప్పన్నమాట. అందుకు లోక సంబంధ చింత కాదు పౌరుకుండేది. లోక సంబంధం చింతపడబాకని చెప్పి మోసం చెప్పనమాట. 11 రోజులు వచ్చిన తర్వాత చెప్పట నాకు చింతగా తెచ్చిపడ్డ రాసి ఏదని చెప్పనమాట. ఆత్మీయమైన చింత. దానికి బైబిల్ ఏం తర్వాత 2 లోక సువార్త రాస్తున్నమాట. లోక సువార్త 10వ అధ్యాయం 10:40 లోక రాసిన సువార్త. అక్కడ కుటుంబం చెప్పనమాట. ఆ కుటుంబంతో మనం బాగా తెలిసిపోనమాట. ఇద్దరు చెప్పనమాట. లాజరు, మరియమ్మ, మార్తమ్మ అని చెప్పని 3 ఉండాలి కుటుంబం. ఆ కుటుంబానికి ప్రభు అప్పుడప్పుడు వచ్చి ఆ కుటుంబం నివాసం చేసాడు చెప్పనమాట. ఆ కుటుంబంలో ప్రాణం చేసాడు చెప్పనమాట. ఆ కుటుంబంలో మరి చెప్పాడు వాక్యం చెప్పాడు వచ్చి పౌలు అనేక విధంగా ఆ కుటుంబాన్ని ఆదరించాడు చెప్పాడు ప్రభావం చేసుకొస్తూ. అదే సమయం చెప్పనమాట. ఆ కుటుంబానికి వచ్చిన ప్రభావం చేసుకొచ్చిన తర్వాత అక్కడే చెప్పనమాట. మార్తమ్మ మరి ప్రభువు అడ్డం పోయి ఆయన బలం చేసి ఇంటికి తీసుకొచ్చి చెప్పనమాట. మరియం మీకు చెప్పనమాట. తర్వాత ఇప్పుడు ఇద్దరికి చెప్పడం వచ్చిన మనకి చుట్టాలకి వచ్చిన అతిథులకి తిండి చేయాలి కదా అని చెప్పని మార్తమ్మ ఏం చెప్పనమాట. ఆ పనులు ఈ పనులు సమస్తం అంతా పారాడి శాస్త్రం చెప్పనమాట. మరియమ్మ అక్కడ కూర్చొని చెప్పనమాట. యేసుకు పాదం కూర్చొని చెప్పనమాట. యేసుకు పాదాన్ని కూర్చొని ఏమి చెప్పనమాట. ఆయన బోధ తింటా ఉంది కాబట్టి సమస్తం అంతా మర్చిపోయి చెప్పనమాట. ఇంటి సంగతి తిండి సంగతి సమస్తం అంతా అక్కడ కడగ పెట్టేసి ప్రభు వాక్యం ఎదట్లో చెప్పనమాట. తన ఆత్మకి చెప్పనమాట. నెమ్మదిగా కూర్చొని ఇంటా ఉంది చెప్పనమాట. మార్తమ్మకి ఏం చెప్పాడు. ఇప్పుడు కొంచెం పాప వచ్చి చెప్పనమాట. ఎందుకంటే ప్రభు యేసు ఒక్కడే వచ్చాడు కాదన్నమాట. యేసు ప్రభుతో పాటు 12 శిష్యులు చెప్పనమాట. యేసు ప్రభు కాకుండా 12 శిష్యులు వచ్చిన తర్వాత 13 మంది ఒక ఇంట్లో చేరుకొని వచ్చి పనుకుంటే యేసు ప్రభు ఇంట్లో ఉండరు చెప్పంటే గుంపులు చేరతారు చెప్పనమాట. ఇంత గుంపుకంత మనకి ఏమి మార్తం ఒక్కటి. ఈ కాలంలో స్టవ్ ఉన్నాయి, మరి గ్యాస్ ఉంది, కరెంట్ ఉంది. ఊరికి స్విచ్ ఆన్ చేస్తే అదే చేసేస్తుంది చెప్పండి సంవత్సరం అంతా. అట్టటి కాలం కాదు ఆ కాలంలో 2000 సంవత్సరంలో ఏ స్టవ్ లేదు, ఏ కరెంటు లేదు, ఏ గ్యాస్ లేదు, ఏమి లేదు చెప్పండి. కట్టి పొలం ఎరకొచ్చుకొని పొలాలు పోయి కట్టి పొలం ఎరకొచ్చుకొని ఇంట్లో కూర్చొని పొయ్యి కాడ కూర్చొని మంట పెడితేనే తిండి లేకపోతే లేదని చెప్పనమాట. అట్టి దినా చెప్పనమాట. మనకి మార్తమ్మకి చాలా కష్టం అయిపించుకోనమాట. పాప కష్టపడుకొని చెప్పనమాట. మరియం పట్టించుకొని కూర్చొని ఆయన మాట్లాడుతూ ఇద్దరు ఈ దీంట్లో మునిగిపోయి చెప్పనమాట. మరియమ్మ మార్తమ్మ తట్టుకోలేక ఏం చెప్పనమాట. ఏమన్నా 40 ఉందా 40 జనంలో మార్త విస్తారమైన పని పట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చూడండి ఎక్కడ చూడండి చింత. ఏ చింత? ఈ చింత కష్టపడి పనిచేస్తుంది పాపం మార్తమ్మ. మరి మాత్రం కూర్చొని బోధన కొట్టారు చెప్పడమాట. మార్తమ్మ చూసింది ఇంకా వస్తుంది బాగా వస్తుంది ఏమో సపోర్ట్ చేస్తుంది. అంగడి పోయి సామాన్లు తీసుకొచ్చి పొయ్యి ఆరిపోద్ది. పొయ్యిలో కట్టి పెట్టాడు కూర్చుంటేనే మనకి తిండి. ఒకరు ఇద్దరు కాదు, యేసు ప్రభుతో కూడా 12 మంది శిష్యులు, 13 మంది. ఇంకా అక్కడ ఆయన చేసిన అచ్చరి కలిసి వరకు వచ్చి గుంపు వస్తారని చెప్పనమాట. వీళ్ళందరికీ నీళ్ళు కావాలా, భోజనం కావాలా, సమస్య కావాలి చెప్పని మార్తమ్మ ఇచ్చిపడి పడి చేస్తాను చెప్పనమాట. పని చేస్తుంది పాపం. మార్తమ్మ కష్టపడతాను మరి ఏమో కూర్చొని చెప్పనమాట. అందుకు మార్తమ్మ నేరుగా అక్క దగ్గర పోయి జవాబు చెప్పితే అక్కడ కొంచెం తగరలు దొరికి తెలుసుకొని నేరుగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్పనమాట. వచ్చి ఏం చెప్పనమాట. అయ్యా, విస్తారమైన పని నాకు కుదరదు కదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నప్పుడు ఒకవేళ మా అక్కకి నువ్వు అని చెప్పకూడదా? ఆమెటే నాకు తెలుసుకోలేకుంది కాబట్టి నువ్వు అన్న చెప్పి పంపించకూడదు చెప్పి ప్రభుని క్రీస్తు దగ్గరికి వచ్చి పంపించమన్నమాట. మార్తమ్మ రిపోర్ట్ చేస్తాను చేయమని నీకు చింత లేదా అని చెప్పాను. పౌలు ఏం చెప్పినాడు? నాకు చింత ఉందని రాశాడు చెప్పనమాట. అందుకు మార్త ఏమంటుంది? నీకు చింత లేదని చెప్పి వస్తుంది చెప్పనమాట. చింత ఉందన్నమాట. లోకం చాలా మందికి అనేక విధంగా ఆత్మ సంబంధ చింత కొంతమందికి ఉంటుంది, కొంతమంది శరీర సంబంధ చింతలు కూడా కొంతమంది చెప్పనమాట. కాబట్టి ఒక వచ్చిన పుట్టుకొని మనం అది ఇట్లా ఇది చెప్పకపోతే కాదన్నమాట. బైబిల్లో ఆ ప్రక్క ఈ పక్క చూడాలి చెప్పనమాట. ఆ పక్క ఈ పక్క చూసినప్పుడు మాత్రం తెలుస్తుంది చెప్పనమాట. మార్కు సువార్త 4వ అధ్యాయం
4 సువార్త మార్కు సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. మార్కు 4:27 వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవలు నిద్ర 4:37 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అడవులు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి ఆవరణమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తుండెను. వాడు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఇబ్బంది చెప్పిన మాట కూడా అక్కడ ఉందన్నమాట. వాడు శిష్యులు అడుగుతున్నారు చెప్పనమాట. పడవలో పోతున్న చెప్పనమాట. ప్రయాణంలో నడిసంతలకు వచ్చి చెప్పనమాట. నడిసంతకు వచ్చిన తర్వాత మరి రోడ్డు లేదు, ఆ కాలంలో కరెంటు లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. అటువంటి గడపగా చీకట్లో మరి కాపుతున్న చెప్పనమాట. మరి శిష్యులు 12 శిష్యులు ప్రవేశమన్నమాట. అమరమస తల పెట్టుకొని, అమరం అంటే తలదిండి మీద పెట్టుకొని నిద్రపోతుండ చెప్పండి. నిద్రపోవాలంటే ఉండదు చెప్పనమాట. కానీ సూసైడ్ శిష్యులు ఏం చెప్పనమాట, ఎట్ట ప్రయత్నం చేసినారు చెప్పనమాట. ఆయన తెలియకుండా మరి నడిపించాలని చెప్పాను. చెడ్లు చూసినారు, ఇంకేం చేస్తున్నారు, ఏమి ఒక ఇంచు పోనటం ముందుకు పోదని చెప్పనమాట. తుఫాను రేగిపోతుంది, సముద్రం పొంగుతూ ఉంటుంది, భయంకరమైన ఆపుతుంది చెప్పనమాట. ఆపుతుండే మరి శిష్యులు ఏం చెప్పనమాట, యేసు ప్రభువుకు తక్కింది కాబట్టి ఏమి చెప్పిన చోట, మేము నశించిపోతున్నాం కదా ప్రభువా, నీకు చింత లేదా? నశించిపోతున్నాం కాబట్టి నీకు చింత లేదని చెప్పని ప్రభు దగ్గర గురించి మరి శిష్యులు కూడా చెప్పనమాట. ఆయన తెలిసి చెప్పనమాట. ఆయన ఎట్లా 12 మంది శిష్యులు ఎట్లా గడ్డ చేర్చాల్సిన ఆయన బాగా తెలిసి చెప్పనమాట. వీళ్ళు నేర్పిస్తారని చెప్పాను, నీకు చింత లేదా, నేను నశించిపోతున్నప్పుడు అని చెప్పాను. ఆయన నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోయేది కాదన్నమాట. వీళ్ళు విశ్వాసం పరీక్ష ఎట్ట చేస్తా చూస్తాము. దీన్ని ఏమి ఎట్లా నడిపిస్తున్నారు నా దగ్గర రాకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నం అయితే ఇంతవరకు కొనసాగి చూద్దామని చెప్పి ఆయన టెస్ట్ కొరకు చెప్పి చూస్తారు చెప్పాను. వేసుకుని నిద్రపెట్టుకోండి చెప్పన్నమాట. కానీ నిద్రపెట్టుకుంటే లేకుండా నిద్రపోతున్న చెప్పనమాట. అప్పుడే చెప్పి 30 లేవని చెప్పే మాట ఏం చెప్పనమాట, మేము దర్శించిపోతాము ప్రభువా, నీకు చింత లేదా? మా తమ్మిని బట్టి ఏం చెప్పింది, ఒక్కదాన్ని కష్టపడి శ్రమకాసుకుంటుంటే ఆ ఎమ్మకు చెప్పి ఒక మాట చెప్పి పంపిస్తుంది, హెల్ప్ చేయకపోయింది, నీకు చింత లేదా అని చెప్పనమాట. మార్తం అదే మాట శిష్యులు కూడా మాట శిష్యులు కలిసి ఆయన అడుగుతుందన్నమాట. మేము నశించిపోతాం, సముద్రంలో మునిగిపోతున్నాము. తర్వాత కొన్ని నిమిషాలకు మనకి లోపల మునిగిపోయే సముద్రానికి పోతాము. అయితే మేము నశించిపోయి నీకు చింత లేదా అని అడుగుతుండే చెప్పనమాట. కాబట్టి ఇది సంగతి చూసిన తర్వాత చింత అన్న తర్వాత ఒక రకమైన చింత కాదన్నమాట. లోకస్తులు పడి చింత వేదిగా ఉంటుంది, దైవ పడి సంతానికి వేరు పడుతుంది చెప్పనమాట. కాబట్టి పౌరుకే చింత చెప్పాడు, ఆత్మీయులకు చింత. ఆయన కొన్ని సంఘాలు కట్టాడు కదా, 14 పత్రికలు రాశాడు కదా, బైబిల్ 66 గ్రంథాలు 14 పత్రికలు రాశాడు కదా పౌరు. ఇన్ని రాసేట్టు మరి పౌరుకి వాక్యం తెలియదు తెలుసు చెప్పనమాట. అది ఎందుకు రాసించమన్నమాట, ఆయనకి ఆత్మీయుల విషయంలో సంఘంలో కష్టపడి పనిచేసినాను, ఇంతమంది మరి పనులు చేసినారు, ఈ సంఘాలు ఏర్పడ్డాయి కాబట్టి భయంకర దినాల్లో కాబట్టి ఆపదలు కాబట్టి ఈ నిజం చూసిన విశ్వాసం ముందుకు ఎదగలేదే, విశ్వాసం మరి ముందుకు రాలేదే, ఇంకా ఎన్ని విధాలుగా మరి నిద్రపెట్టుకుంటే సంఘములు చెప్పి ఆలోచించుకొని ఆయన సంఘముల గురించిన చింత నాకు కాళ్ళని రాసేస్తానమాట. ఇది ఆత్మీయ చింత. పైన చదువుకున్న చింత అన్న తర్వాత శరీర సంబంధమైన చింత. ఎందుకు దేని విషయం పెట్టి చింత పడబాకండి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సర్దుమా, ఏకి ఇది చింతలో కనిపడుతున్న మనిషి చింత. దైవ పిల్లలకు ఆ చింత లేదని చెప్పనమాట. ఆత్మీయమైన చింత, ఆత్మీయ చింత ఏం చెప్పనమాట. ఏక సంఘములు మన కుటుంబాలు ఎట్లెట్టు ఉండరా, ఏది ఉండరా, ప్రభు ఒకరు ఈదన వస్తే మీరు సంఘం మెత్తపడదా, ఇలా ఇవ్వబడద్దా, ఆత్మీయ ఎదుగుతుందా, మీరు చేసే పని ఎదుగుతుందా, పడిపోతుందా, నిలుస్తుందా, కాలిపోతుంది పని, ఆ చింత మాత్రం చెప్పనమాట. సర్వసాధారణ దైవబిడ్డలకి ఖండితంగా ఉంటుంది చెప్పనమాట. ఇది ఆత్మీయ చింత. అది శరీర సమాజ చింత అన్నమాట. మరి మార్తమ్మ కానీ లేక శిష్యులకు కానీ. అందుకంటే నేను నశించిపోయి నీకు ఇష్టం లేదా, నశిస్తున్నాడు ఆయన, నశింపజేసినాడు యేసుక్రీస్తు. ఈ లోకానికి ఆయన నమ్ముకున్న పిల్లలు నశింపజేసి వచ్చినాడు ఆ యేసుక్రీస్తు. నశించిపోయిన దాన్ని ఎదగరక్షి సూచించమన్నమాట. లోక స్వాత 19 చూసిన తర్వాత అదే మాట చెప్పాడు కదా, నశించిన ఎదకి రక్షించుకొని తీసుకొచ్చాడు చెప్పనమాట.
వాళ్ళంటే మేము నశించిపోతున్నాం కాబట్టి నీ చింత లేదా కూడా చెప్పనమాట. ఇది లోక సంబంధం వరకు బాగుకున్న చింత ఈ చింత వచ్చి చెప్పనమాట. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు చెప్పనమాట, ఆయన నమ్ముకున్న పిల్లలు నశించిపోవాలా, సముద్రం మునిగిపోవాలా, వాళ్ళు లేకుండా తుడిచివేయాలి చెప్పిన దాన్ని చేస్తే రాని చెప్పనమాట. నశించిపోయి దాన్ని గలకరిస్తూ క్రీస్తు చెప్పనమాట. అది వాళ్ళు అంటారు చెప్పండి, నీకు చింత లేదా అని చెప్పాను. ఇదేం చెప్పనమాట, శరీర సంబంధం సంగతి, అది ఆత్మ సంబంధం సంగతి, ఇదే చెప్పారు. 2 భాగాలు వచ్చి బైబిల్లో. ఇప్పుడు మనకు వాక్యం పాత నిబంధనలు బోధ వచ్చామన్నమాట. 2వ రాజుల గ్రంథంలో పాత నిబంధనలు కొన్ని విషయాలు తీసుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం. 2:3 11వ అధ్యాయము 11:3 అతల్య దేశమును ఏల్చుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరముందు దానితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమున యెహోయాదా కావలి కాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను నంపి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరముందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుని కనుపరచి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకును. ఎందుకు గడిచిపోవడం చాలా దూరం ఉందండి, అంత దూరం మనకి సమయం లేదు. ఇప్పుడు 2వ రాజు రాసినటువంటి భక్తుడు రాసిపోనమాట 11వ అధ్యాయంలో. అక్కడ అతల్య అని చెప్పి పెద్ద దుష్టులు పరిపాలన చేస్తుంది చెప్పనమాట. యెహోవానికి దైవదాసులు చెప్పనమాట. అతల్య కొడుకుని చంపేశాడు చెప్పనమాట. కొడుకుని చంపిన తర్వాత రాజుగారి రావాల్సి కొడుకు అని చెప్పనమాట. నా కొడుకు చంపాను కదా, కాబట్టి నా కొడుకు చంపాను కాబట్టి రాజుగారికి ఎవరు ఉండకూడదు, నేనే వెళ్ళాలని చెప్పి ఆలోచించుకొని రాజకుమారులందరూ ఎక్కడెక్కడ రాజకుమారులు అందరూ అతను చెప్పనమాట. ఈ అమ్మ అతల్య అని చెప్పి దుష్టురాలు. ఆ సమయం చెప్పనమాట యవాష ఈయన పేరు యవాష చెప్పనమాట. అక్కడ నేను చదువుకోలేదన్నమాట. యవాష చెప్పను ఈ పేరు. ఈ యవాష చెప్పనమాట నిజంగా చూస్తే అతల్య అన్న కొడుకు అని చెప్పను, అతల్య మేనరుడు చెప్పనమాట. ఈయన అతను కూడా సంపాదించుకొని ప్రయత్నం చేసి చెప్పనమాట. లాక్కొని పోయినప్పుడు అక్కడ ఇద్దరు సీలు మరిక అడ్డపడాలి చెప్పాను. విశ్వోపాధి చెప్పాయమ్మ అతల్లి ఇద్దరు సంపాదన ఆమె సంపకూడదు ఈమె ఇద్దరు పిల్లల్ని పెరుగులాడి ఇద్దరు పోరాడి చెప్పనమాట. ఈ సంపాదన పెరుగుతుంటే బతికే సరే పెరుగుతూ ఉంటే ఇద్దరు సీల మధ్యలో పెద్ద ఘర్షణ ఇచ్చుకున్నమాట. ఆ ఘర్షణ ఇచ్చుకున్నమాట ఆ తల్లి ఓడిపోయేసింది. తర్వాత సహోదరి మాత్రం యెహోషాబాయి సహోదరి మాత్రం బిడ్డను చేసుకొచ్చి దేవుని మందిరంలో ఎవరు కనపడకూడదు, రాక్షసంగా ఎవరు కనపడదు. ఎక్కడ అతల్లేక ఎక్కడ వెతుకులాడి కనపడకూడదు బిడ్డ అని చెప్పని అతలే చెప్పిన దేవుని మందిరంలోకి ఒక దాదిని పెట్టి అక్కడే చెప్పనమాట. మరి 6 సంవత్సరాలు కలవాడిని చూడమన్న వాక్యం దగ్గర అంటారు. తర్వాత ఆ పై చదువుకొని మాత్రం మనం ఇచ్చిపెట్టకూడదు. అయితే పేతురు పెళ్లిపతి చదువుకొని దాన్ని ఇచ్చిపెట్టి మనకు అర్థం కాదన్నమాట. పక్కన మనకి కొరతపతి కూడా చదవాలని చెప్పనమాట. అక్కడ ఈ 2 చూసుకోవచ్చు. ఒకటి చదువుకోకపోతే ఒకడు పోట్లాడవలసిన చెప్పనమాట. బైబిల్లో పోట్లాడు చాలా ఉండే చెప్పనమాట. చాలా చెప్పనమాట. ఆ తల్లి చెప్పిన సంపోతే ఆ సహోదరి చెప్పిన పెరుగులాడి ఆ తల్లి చేతులు పడకుండా పిల్లవాడిని లాక్కొని పోయి దేవుని మందిరంలో ఒక చిన్న రూమ్ తయారు చేసి అక్కడ ఆ బిడ్డని చెప్పనమాట 6 సంవత్సరాలకు అతన్ని కనపడకుండా కాపాడి చెప్పనమాట సహోదరి. 7వ సంవత్సరం వెలిసిపెచ్చే లోపలి చెప్పనమాట. యెహోషాబాయి చెప్పిన ఆయన యాజకుడు అనమాట. ఆ కాలంలో ఆయన చెప్పనమాట. పిల్లవాడు మనకి అతల్లి మాత్రము ఇంకా వంశం కూడా ఏమో చంపేయాలా. 7 సంవత్సరాల పిల్లవాడైనా పర్వాలేదు, మనమంతా అమ్మోదేసి మనకు రాజుకి చేయడానికి ఆలోచించుకొని ఆ యాజకులందరినీ పిల్లవని గొప్ప వాయిద్యాలు దోషినట్టు పిల్లవని చెప్పనమాట. 6 సంవత్సరాల పిల్లవాడిని చెప్పడం బయటికి తీసుకొచ్చి అతని కిరీటం ధరింపజేసి సింహాసనం కూర్చోబెట్టి అభిషేకం చేసి రాజరికం చేసి చక్రం చేసి చెప్పనమాట యాజకుడు యెహోషా. కాబట్టి ఇటువంటి మనకి పని జరిగిన తర్వాత ఇంకా అతల్య పరిధికి వచ్చింది. అన్యాయం పరిధికి చెప్పనమాట. తర్వాత ఆయన పుట్టుకుని చంపేసినారు. తర్వాత మనకి యెహోషా అంటే ఆయన పట్టాభిషేకం పొంది రాజు అయ్యింది చెప్పనమాట. ఇంకొక చదువుకుంటాం. ఎక్కడ 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం. ఇది మరి చదువుకున్నాం కదా రాజుల గ్రంథంలో. అలాగే 2వ దినవృత్తాంతములు తర్వాత 22వ వచ్చింది చదువుకుందాము. 22వ అధ్యాయము 11 చదువుకొని చెప్పనమాట.
రెండవ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11వ వచనం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యవాసును అతులైన రాజు. అది ఇప్పుడు వచ్చి పెట్టేసిన ఆయన పేరు చూడండి. ఆ ముందు ఒక ఇది 2వ రాజుల గ్రంథం చదువుకున్న పేరు రేవని చెప్పనమాట. ఇప్పుడు ఏం చెప్పనమాట, పేరు బయటకు వచ్చి చెప్పాలన్నమాట. యాజకుడు బయట పెట్టాడు చెప్పాడు. ఆ పిల్లవాడి పేరు ఏం పేరు చెప్పాలన్నమాట, ఏ పేరు, యవాషు అని చెప్పాడు. యవాషు అని చెప్పంటే మంచి సమాధానంగా రాజపాలన చేయ జ్ఞానం వల్ల బిడ్డ చెప్పనమాట. ఈ బిడ్డ నుంచి చెప్పనమాట 7 సంవత్సరాల పిల్లవాడు తీసుకుని సింహాసనం కూర్చోబెట్టి పట్టాకు చేసి రాజు చేసి చెప్పనమాట. యాజకుడు యెహోషువ. కాబట్టి అతన్ని పెరిగి చూసిన తర్వాత ఆయన చంపేసినారు. తర్వాత ఈయన పట్టాభిషేకం పొంది రాజు అంటే మాట ఎవరు చెప్పనమాట, యవాషు అని చెప్పండి. తర్వాత ఇంకెందే అంటాడు. అయితే రాజకుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యవాసును అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాద అను యాజకుని భార్యనైన యెహోషాపాతు అతలియాకు కనబడకుండా దాచిపెట్టాను కనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది కదా. 2వ రాజుల గ్రంథంలో ఆ సబ్జెక్ట్ ఉంది, 2 వృత్తాంతంలో కూడా అదే సబ్జెక్ట్ అని చెప్పనమాట. 2వ రాజుల గ్రంథం చదువుకొని అక్కడ విడిచిపెట్టేస్తే ఇది పూర్తిగా మనకు తెలియని చెప్పనమాట. 2వ వృత్తాంతం కూడా చదవాలి చెప్పనమాట. ఈ ప్రకరణంలో కొంచెం తీసుకుని దాన్ని మాత్రం ప్రసంగం చేస్తే పనికి రాదు. అది మాత్రం మన పౌరులు మనకు కుదరదు చెప్పనమాట. పక్కలే కూడా చూడాలి చెప్పనమాట. పక్కన వేసి మన ఏం చెప్పనమాట. మరి రాజుండికి మనకి యొక్క యవాసు 7 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొస్తే పట్టాభిషేకం చేసి యాజకుడు భార్య ఇద్దరు చెప్పండి. ఆ బిడ్డ అతల్ని దొంగిలేసి దాచి తీసుకొని పెట్టి రాజును పట్టాభిషేకం చేసి మంచి పని చేసి చెప్పనమాట. ఇది యాజకుడి పేరు ఏం పేరు, ఏం చదువుకో యాజకుడి పేరు యెహోయాదా. యాజకుడు యెహోయాదా మంచి దైవదాసుడు. ఆ పిల్లవాడిని శత్రువు పడకుండా కాపాడి తర్వాత 7 సంవత్సరాల పిల్లవాడిని తీసుకు పట్టాభిషేకం చేసి రాజు చేసేది చెప్పనమాట. యెహోయాదానికి యాజకుడు. కాబట్టి ఈ విశ్వాసం చెప్పనమాట. మరి యవాషుకు బాగా ధైర్యం ఉండాలి. మరి మనం చచ్చిపోయినతో మరొకటి చెప్పనమాట. అయ్యో నాతో ఒకటి పిల్లలందరూ తీసుకుపోయి పుట్టిన తర్వాత మరి ఈరోజు తీసుకుపోయి నరికేసినట్టు పిల్లలందరినీ ఆ మాదిరిగా దుష్టులన్నట్టు మరి అతల్య అందరూ నరికేస్తున్నప్పుడు నన్ను కాపాడి నన్ను ఈ చిన్న వయసు బిడ్డను తీసుకున్నప్పుడు రాజు చేసినాడు ఈ రాజు మరి యెహోయాదా. కాబట్టి ఈయన కుటుంబాన్ని మన ప్రేమించాలని ఉద్దేశం ఉండాల్సిన మనం ఇది యవాషు. అది ఏం చేస్తుంటారు బైబిల్లో 24వ అధ్యాయం అదే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 20వ వచనం 24. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు. ఇప్పుడు ఆ వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది కానీ అంత దూరం మనకు లేదా సైన్ దొరకదని చెప్పనమాట. ఇప్పుడు యెహోయాదా అంటే ఆయన కుమారుడు వచ్చుకున్నాడు. ఆయన పేరు చదువుకుని జకర్యా చెప్పనమాట. ఈ జకర్యా కుమారుడు పుట్టిన తర్వాత ఆయన ముసలుడు అయిపోయినాడు, వయసు అయిపోయి చనిపోయి చెప్పనమాట. యాజకుడు చనిపోయి చెప్పనమాట. ఆ యాజకుడు మరి కుమారుడికి మరి జకర్యా పరిపాలన చేస్తాను చెప్పనమాట. యవన బిడ్డ అయిపోయాడు. కాబట్టి ఆ టైం వేసి చెప్పనమాట. నిజంగా యవాసు నిజంగా దైవదాసుడు మరికి వాళ్ళ నాయన అంత మేలు చేసినాడు. నన్ను ఎంతగా మరికి అంత పెద్ద పెద్దవాడిని తోలేసి నన్ను రాజరికం చేసినాడు. నన్ను శత్రు పడకుండా కాపాడినాడు అని చెప్పి విశ్వాసం పెట్టుకోవాల్సింది అన్నాడు యెహోయాదా. అంటే ఇక యవాసు ఏం చేసినాడు నుంచి మనమాట. ఆ తండ్రి ఎప్పుడు మనకి చనిపోయినాడు. యెహోయాదా ఎప్పుడు యాజకుడు చనిపోయినాడు. జనాలు ఇచ్చి అనమాట. అంత విగ్రహాధికుడు వ్యభిచారులు దొంగతనం చేసి కుట్టాడుకుడు అంత గందరగోళంగా లోకం చెడిపోయి చెప్పిన విషయాలు చేసి చెడిపోయి చెప్పనమాట. ఆ టైం వేసి చెప్పనమాట. యెహోయాదా కుమారుడికి మరి జకర్యా రాజు పరిపాలన మరికి అయితే యాజకుడు ఉన్నాడు చెప్పనమాట. ఆయన ప్రేరేపణ చేసి పర్వతాన్ని దేవుడు ఆయన సొంతంగా రాలేదు చెప్పనమాట. జకర్యా కూడా వచ్చి ప్రేరేపణ చేసి చెప్పనమాట. ప్రేరేపణ చేసిన వల్ల వచ్చి చెప్పనమాట. రాజు దగ్గరికి వచ్చినాడు. ఏం చెప్పాడు రాజు దగ్గరికి వచ్చి 20 వచనంలో
అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జక్కరియా మీద రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఇది చెప్పాడు అనమాట. ఎందుకు ఆయన చెప్పాల్సిన బాధ్యత చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పంటే ఆయన కాపరి కాబట్టి, యాజకుడు కాబట్టి, తండ్రి చనిపోయిన కూడా కుమారుడు మనకి యాజకుడు కాబట్టి, వాళ్ళ నాయన పోయినంత వరకు తెలుసు కాబట్టి, అదే యవాసు కూడా తెలుసు కాబట్టి, యవాసుకి చెడిపోయి మనకి లోకంలో చెడిపోయి భద్రపడి చేసాడు కాబట్టి, యవాసు ఆయనపై విశ్వాసాలకు తొలగిపోయాడు కాబట్టి నేరుగా వచ్చి పర్వత దేవుడు ఆయన ఆత్మను ప్రేరేపణ చేసి అనమాట. జకర్యా అని నేరుగా వచ్చాడు, యవాసు దగ్గరికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు అన్నమాట. అయ్యా మీరు వర్ధిల్లరు నాయన, ఎందుకన్నమాట మా నాయన ముసలింతవరకు బాగున్నావు నువ్వు, మా నాయన వయసు చనిపోయాడు, తన చనిపోయిన ఇష్టానుసారంగా ప్రవర్తించినావు, దేశమంతా విగ్రహాలు పెట్టుకొని గందరగోళం చేసి పాడు చేసినావు కాబట్టి ఇది సరిలేదు కాబట్టి నువ్వు కొంచెం సరి చేసుకోవాలా, నీ పరిస్థితులు కొంచెం దిద్దుకోవాల్సి చెప్పాడు చెప్పనమాట. యాజకుడు మరికత కుమారుడికి జకర్యా చెప్పిన తర్వాత యెహోవా ఏం చేయాలా కింద మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి ఇప్పుడు చెప్పి మంచి చెప్పాడే తప్పు చెప్పాడు జకర్యా, మంచి చెప్పాడు అనమాట. అయినా మా నాయన ఉన్నంతవరకు బాగున్నావు యెహోవా చెప్పిన మాటలు, నేను పట్టాభిషేకం చేసి మా నాయనే, శత్రు చేత పడకుండా కాపాడేవాడు మా నాయన మా అమ్మాయి, ఇంత మేలు చేసి నిజమా నీకంటే గొప్ప కుమారుడు అడగ దోసేసి నిన్ను చక్రం చేసేవాడు మా నాయన, కాబట్టి మా నాయన చేసి మెచ్చి ఉన్నంత వరకు భద్రంగా ఉన్నావు. మా నాయన చనిపోయిన తర్వాత చెప్పినమాట నిష్ఠానుసారం ప్రవర్తించిపోయి దేశం అంతా అల్లకొల్లాలు చేసేసినావు కాబట్టి నువ్వు వద్దలో నాయన, ఇది మంచిది కాదు కాబట్టి ప్రవర్తన కొంచెం దిద్దుకోవాలని చెప్పానమాట దైవదాసుడికి జకర్యా. చెప్పిన తర్వాత ఏం చేసినప్పుడు బైబిల్లో అతని మీద కుట్ర అని చెప్పాను. కుట్ర మచ్చలు పోయింది మాట, నువ్వు వచ్చి నా హెచ్చరించిన వాడివా, నేను రాజుని, నేను చక్రవర్తిని కాబట్టి ఏమై చేస్తున్నాను, నాకు నా అధికారం ఉంది కాబట్టి ఏమై చేస్తుంది, ఎవరో చెప్పేది నాకు అని చెప్పని ఈ జకర్యాకి యాజకుడి పైన కుట్ర చేసే మాట యెహోవాకి. కుట్ర చేసిన తర్వాత ఏం చేశాడు, కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రుద్ది అతని సావగొట్టింది. చూడండి ఏం పని చేసి చూడమ్మా, మంచి పని చేసాడు కదా. మరి చేసిన తర్వాత యెహోవా ముందు మంచి పని చేసినాడు. ఈ యొక్క యెహోయాదాకి యాజకుడు ఉన్నంత వరకు ఏం చెప్పారు, మంచి పని చేశాడు చెప్పనమాట. పెద్ద ఆయన కాబట్టి మరి ఆయన రాజుగా చేసినట్టు ఉండడు కాబట్టి 7 సంవత్సరాలు మరి నిజంగా శత్రు పడకుండా కాపాడేది ఉండదు కాబట్టి ఏమో ఆయన శరీరం కనపడకుండా తగ్గినట్టుగా మగ్గినట్టు తను కొంచెం నటన చేసి చెప్పనమాట యెహోవాసు. ఆ పెద్ద ఆయన పనికి యాజకుడు చనిపోయిన తర్వాత ఇతను రాజు కదా, ఈ ఇష్టానుసారం ప్రవర్తి మొదలుపెట్టించుకోనమాట. చెడిపోయిన లోకం చెడిపించుకోనమాట. దానికి యాజకుడు కుమారుడు యెహోయాదా కుమారుడు అంటే మరి నిజంగా జకర్యా వచ్చి రాజుతో మాట్లాడించుకున్నాం, అయ్యా ఇది బాగలేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి కొంచెము దేశమంతా విగ్రహాలతో ఇచ్చారు కాబట్టి మా నాయనంతో భద్రంగా ఉన్నావు, మా నాయన చనిపోయిన నీకు ఇష్టానుసారం ప్రవర్తింది కాబట్టి ఇది మంచిది కాదని చెప్పనమాట. ఒప్పుకోవచ్చు వాడు చెప్పనమాట. వచ్చి చెప్పిన తర్వాత నువ్వు నాకు చెప్పేదానికి చెప్పి కుట్రలు చేసుకొని తర్వాత పక్కన చెప్పిన రై కొట్ట సంపేరాయి అని చెప్పిన తర్వాత పక్కన పొరుగు గుంపు ఉంటారు కదా, వాళ్ళంతా రాళ్ళు తీసుకుని గుంపు పరిగి తెరిచిపోక జకర్యా పైకి ఏం చేస్తాడు, 10 రాడు మాట 10 పొద్దురు ఒక్కడైన మాట ఎక్కువ దంచిపోన్నమాట. 10 మంది మాట్లాడితేనే శబ్ద తగ్గి ఒకడు మాట్లాడి చాలా దంచిపోన్నమాట. 2 చేతులు తప్పు పెడితే పట్టక శబ్దం వస్తుంది. ఒక చేతి అంటే ఎప్పటికీ మన జీవితకాలం అట్టనే శబ్దం రాదు చెప్పన్నమాట. ఒక్కడి ఈయన 10 మంది వాళ్ళు, అది రాజు చెప్పిన యెహోవా రాజు చెప్పిన వాళ్ళు సంపడ వాళ్ళతో కొట్టి సంపడ చెప్పన్నమాట. రాళ్ళు కూర్చుని చచ్చిపోవచ్చు, గుంపు చచ్చిపోతాడు. వచ్చి ఏం చచ్చిపోన్నమాట, రాజు ఆర్డర్ని బట్టి తెచ్చిపోయి పట్ట కొట్టి చంపేసుకోండి. ఎక్కడ దేవుని మందిరంలో చంపేసుకోనమాట. యాజకుడు కుమారుడు యెహోయాదా యాజకుడు కుమారుడిని జకర్యాని చంపింది ఎక్కడ చెప్పంటే దేవుని మందిరంలో చెప్తున్నప్పుడు అక్కడ రాళ్ళతో కొట్టి చంపేసుకోనమాట. యెహోవాషు రాజు మంచిదా ఈ పని, మంచిదేనా అని మంచి ఆయన చేసిన పని ఏం చేశాడు, మేలు చేసాడు కొనవాడు. శత్రురాజు ఇళ్ళు దూరి పట్టకపోయి సంపద ఉంటే మందిరంలో దేవుని మందిరంలో చిన్న రూపు తీసి ఒక దాదిని పెట్టి తర్వాత ఆ పిల్లవాడిని వేసేపటికి 6 సంవత్సరాలు మరి ఎవరు కనపడి గదిలో పెట్టి 7 సంవత్సరాల తర్వాత యాజకులంతా పిల్లలు నింపి బోర్లు పోదేటవారు డొంబులు కొట్టేటవారు అంతా గుంపంతా ఏకమై ఇశ్రాయేలు గుంపంతా ఏకమై 7 సంవత్సరాలు బంగారు సింహాసనం కూర్చొని పెట్టి కిరీటం పెట్టి
పట్టాభిషేకం ఆశ్రయించిన మన ఒక యెహోయాదంటే యాజకుడు, ఇది మొదలుగా ఈయన రాజు చక్రవర్తి మన దేశానికి అని ఎంత మేలు పొందినక యెహోషు మర్చిపోయి చెప్పినమాట. మర్చిపోయి ఆయన కుమారుడు మరిక జకర్య, పక్కింటోడు కాదు, ఆయన రాజుగా చేసేది మరిక యెహోయాద కుమారుడు జకర్య అని చెప్పనమాట. ఉన్న సంగతి చెప్పాడు. చెప్పకపోతే మరిక మన కుదరలేదు కదా. మనం కూడా చెప్పాడు పక్కన సహోదరులు మరిక పాడైన జీవితం చేస్తే మరి చెప్పాల్సి పని మనం చెప్పాలి, వాళ్ళు ఇద్దరు ఎనకపోయినా కూడా చెప్పాలని చెప్పనమాట. ఆ భారం మనకు ఉంది కాబట్టి చెప్పాలని చెప్పాడు అనమాట. అన్న ఇది బాగాలేదని చెప్పండి, సరిచేసుకోవాల్సి చెప్పనమాట. వదిలికి ఏమి చెప్పనమాట. పక్క వాళ్ళు చెప్పాడు, రాళ్ళు కొట్టాలి చంపేయండి చెప్పండి. రాజు ఆర్డర్ కాబట్టి మరి 10 మంది 10 రాళ్ళు తీసుకొచ్చి పట్ట కొట్టి అక్కడే సంపి పరిశీలించి చెప్పనమాట. ఎక్కడ ఆ మాట ఉంది, ఇంకా కింద ఉంది. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతని సాగుకొట్టేసినారు. ఈ ప్రకారం రాజైన యెహోషు జకర్య తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడి కుమారుని చెప్పన్నమాట. న్యాయమానం చేసిన పని యెహోవా చేసిన పని న్యాయం చెప్పండి, న్యాయం కాదని చెప్పన్నమాట. ఆయన చేసిన మేము మర్చిపెట్టి చెప్పన్నమాట. మనిషి ఆయన కుమారుడు చెప్పేసి చెప్పాను, సంభవం చెప్పేసి చెప్పనమాట. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మత్తయ్య కొత్త మీదకి పోదాం. మత్తయ్య సువార్త 23వ అధ్యాయము 32 చదువుకుందాం. మత్తయ్య రాసిన సువార్త 23వ అధ్యాయము 32వ వచనం. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలా ఎట్లా తప్పించుకుంటారు మీరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి శిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుగుదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన వరకేయ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము. చూడండి, ప్రభుని క్రీస్తు ఏబేలుని మొట్టమొదటి సాక్షి పరమాట. ఏబేలు ఆదాముకి 2 కొడుకులు, పెద్ద కొడుకు కయ్యూనని, చిన్న కొడుకు ఏబేలు అని చెప్పి మనకంతా తెలుసు అని చెప్పనమాట. ఆ బళ్ళు అర్పించగాడని చెప్పనమాట. తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం ఎన్నుకొని గొర్రెని తీసుకొచ్చి శ్రేష్టం బలి అర్పించాడు చెప్పనమాట. ఎబ్రీ పత్రిక 11 వచ్చి 6 చదువుకుంటే ఆ భాగం చెప్పనమాట. ఆ 6 చదువుకుంటే బాగా ఆయన తెలిసిపోయి బాగా అంటే శ్రేష్ఠ బలి అర్పించాడంట. కయ్యి నుంచి చెప్పనమాట. కాయగూర తీసుకొచ్చి ఆకుకూర తీసుకొచ్చి పాడు చేసి దేవుడు ప్రత్యక్షంగా చెప్పనమాట. తర్వాత దేవుడు ప్రత్యక్షమైన ఏబేలు ప్రత్యక్షమై దీవించాడు చెప్పనమాట. దానికి అన్నయ్య మరి కయ్య కోపం వచ్చి చెప్పనమాట. కోపం చెప్పి ఎట్టది నేను చంపేయాలి చెప్పని ప్రయత్నం చేసుకొని పొలానికి రమ్మని చెప్పి మోసం అని చెప్పి రాత కూడా నేను మరి పొలాలు పంట పట్టించినాను, ఇంత కొబ్బరికాయ పడి చూసుకుని తీసుకుపోయి కత్తి పుట్టుకొని పోయి తర్వాత పొలాలు తీసుకుపోయి ముందు టైపులో పొడిచి చంపేసి చెప్పన్నమాట. ఆ మాట ఎత్తి మాట్లాడుతూ పక్కన చేసుకుపోయి ఇప్పుడు ఆది కాలంలో మొదలు జరిగిన సంగతులు పెట్టి ప్రభుని క్రీస్తు ఎత్తి మాట్లాడుతాడు. ఎందుకంటే నీతిమంతులకు ఏబేలు రక్తం సిందించింది కదా అని బట్టి యెహోయాద కుమారుడు మనకి జకర్య రక్తం మనకు పట్టుకొని నీతిమంతుల రక్తం అంతా కూడా మీ పైన సాక్ష్యం ఉంటుంది అని చెప్పే లోపల ఆయన కూడా బండలు తీసుకొని కొట్టేది, బండలు తీసుకొని చెప్పనమాట. వేసుకొని కూడా కాబట్టి ఇప్పుడు లోకం ఎట్లా చెప్పనమాట. లోకం ఎట్లా చెప్పనమాట. దేవుని మాట మరి అంటేనో ఎంత విరుద్ధమో చెప్పనమాట. ఎందుకంటే అడ్డం దగ్గర కూడా చెప్పనమాట. అట్లా కాకూడదు చెప్పన ప్రభు చెప్పిన మాట చెప్పనమాట. నీతిమంతుడు ఆయన చనిపోయిన కూడా ఆ రక్తం మాట్లాడుతుందంట. ఏబేలు రక్తం మాట్లాడుతుందంట. జకర్య రక్తం మాట్లాడుతుందని చెప్పనమాట. శరీరంలో చంపారు కానీ ఆత్మ చంపేది ఎవరి చేత కాదు. కాబట్టి ఆత్మ అని చెప్పనమాట. పర్వతాన్ని దేవుడి సన్నిధిలో రేపు విమర్శలకు వస్తుందని చెప్పనమాట. కాబట్టి ఆ భాషలో ముందేం బాగున్నాడు. ఏది యెహోయాద ఉన్నంతవరకు బాగున్నాడు, యాజకుడు ఉన్నంతవరకు బాగా మంచి పని చేసినాడు. పర్వతం అనుకున్నాడు పాప యాజకుడు కూడా. ఏదో నిర్లక్షించాను, పిల్లల్ని సాగకుండా రాజుగా పెట్టినాను, అధికారం ఇచ్చినాను, సింహాసం ఇచ్చారు కాబట్టి మంచిగా ఉన్నాడు వచ్చి పనుకున్నాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు ఉన్నాడు కదా జకర్య, ఈ కొడుకును కూడా బయటకు ప్రేమిస్తాను చెప్పి గౌరవించాడు చెప్పనమాట. యెహోయాద అంటే మరి యాజకుడు. అయితే యెహోయాద చేసిన మేము మర్చిపోయి
యెహోయాదా కుమారుడు చక్కరైన జీవన మాటలను సమర్పించిన తర్వాత ఆ యొక్క దేవాలయం మధ్యలో రాళ్ళతో కూడా చంపేసి చెప్పనమాట యవాష్. కాబట్టి బైబిల్ ఒక మాట చెప్పనమాట. లూకా సువార్త చదువుకొని ప్రార్థించుకుందాం అనమాట. లూకా 11వ అధ్యాయము 23 చదువుకుందాము. లాస్ట్ భాగం టైం అయింది కాబట్టి పోదాం. లూకా 11వ అధ్యాయము. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని ఎప్పుడు పక్షం మంది ఇప్పుడు మనం మనసుకున్న మంచి పని అన్నమాట. ఇప్పుడు ఎవరు పక్షం ఎదుర్కొన్నాడు? యెహోయాదా చేసిన ఉపకారంతో మరిచిపోయి సాతాను పక్షం ఎదుర్కొన్న చెప్పన్నమాట. కాబట్టి 2 పక్షులు ఉండేది కాదు. ఒక మనుషుడు ఉంటే ఎలుగులో ఉండాలి, చీకటిగా రావాలా. సాతానిక దాసులు కావాలి, లేకపోతే క్రీస్తు దాసులు కావాలా. ఒక అధికారి దగ్గర పనివాడితో ఎందుకు అధికారి దగ్గర పనిచేయలేడు పని ప్రభుని క్రీస్తు లెక్క అయిన మాట చెప్పాడు చెప్పన్నమాట. కాబట్టి ఇప్పుడేం చెప్పన్నమాట, చేసిన ఉపకారము ఆయన చేసే గొప్ప మేరే సంగతి ఆశీర్వాదం అంతా విడిచిపోయి మర్చిపోయి ఆయన కుమారుడి చక్కని నీతిమంతు చక్కని జీవించిన రాళ్ళతో కొట్టి చంపి దేవాలయం చంపేదానికి కారణం చెప్పన్నమాట యవాష్ అని చెప్పన్నమాట. అందుకంటాడు ప్రభు అంటాడు, నా పక్షంలో ఉన్నటువంటి వాడు నాకు విరోధి, నాతో ఉన్నటువంటి వాడు చెప్పి సమకూరుస్తాడు. నాకు విరోధం చేయించుకున్నాడు, చదువుకుంటే వస్తాడు, సంఘాలు చదువుకుంటే వస్తాడు. చూడ ఇప్పుడు మనకు కనీస సంఘాలు ఎక్కడ ఉన్నాయి? కనీస సంఘాలు పెట్టాడు చెప్పినమాట, ఎక్కడ చదివిపోవడం చెప్పిన ఎక్కడ సమాధానం లేదు, సంఘాల ఐక్యత లేదు, ఆరాధన లేదు, సమకూర్చే సహవాసం లేదు, అన్ని రకాల పెంచుకున్నారు కనీస సంఘాలు. దీనికి కారణం చెప్పనమాట అపవాదుడు తీవ్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం విశ్వాసం గట్టి కాపాడుకొని నేను క్రీస్తు పక్షులు ఉన్నానా లేక అపవాది పక్షులు ఉన్నానా? 2 పక్షులు మనం పోలేము, ఇది 2 దారులు నడవలేము, 2 దారులు ఇచ్చిపెట్టి లోపలికి పడిపోలేము చెప్పనమాట. ఏదో ఒక దారి ఉండాలి చెప్పనమాట. గొర్రెలు అన్నం ఉండాలా, మేకలు అన్నం ఉండాలి చెప్పనమాట. ఇరుగైన మార్గం ఉండాలా, ఇసాల మార్గం ఉండాలి చెప్పనమాట. రెండింటిలో ఒక దాటి పోలేము, రెండింటి పెడితే ఎక్కడ మధ్యలో పోలేము చెప్పనమాట. ఏదో ఒకటి మాత్రం. ఎందుకంటే క్రీస్తు పక్షమా లేక అపవాది పక్షమా అని చెప్పి ఆలోచన చేసుకొని ఒకవేళ మన క్రీస్తు పక్షం సరిగ్గా లేకపోయి ఇది మనకు చెప్పనమాట యవాష మాదిరిగా క్రీస్తు పక్షం ఉన్నాడు. తర్వాత దాని కుమారుడికి జకరియా ఖాతా రాళ్ళతో పెట్టి చంపేదానికి కారణము ఈ రాజు చిక్కుకోవడం చెప్పనమాట. అలా కాకుండా ప్రభు సన్నిధిలో మనకు నమ్ముకున్న మనం విశ్వాసం గట్టి కాపాడుకొని మంచి భయంకర దుర్దనుడు కాబట్టి ఈ దినాల్లో మన విశ్వాసం గట్టి కాపాడుకొని పౌలెట్ట గురి పెట్టుకొని సెలవు వైపు చూస్తున్న పని కొనసాగిస్తూ చెప్పిన ప్రకారముగా మన గురి మన విశ్వాసం అంతవరకు క్రీస్తులు మనకి ఖాతా ముగిసి ఆయన పిలిచి వెళ్ళిపోయి తల్లి మహిళ చేరుకొని అంతవరకు రాజ్యం వెళ్తాం. కాబట్టి ఆ రాజ్యం పైన ఆ క్రీస్తు పైన గురి పెట్టుకుని మన విశ్వాసం గట్టి కాపాడు ముందుకు పోతే బిడ్డని దీవులు ఆస్తి కుమరుస్తాడు. ఆ నరకదాన్ని తప్పిస్తూ తండ్రి మహిళ చేరుకొని ఆనందిస్తాను. ప్రభు స్తోత్రము అలా పాడు చేసుకొని మంచుకున్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఉండే దినాలు భయంకర దినాలు కాబట్టి కరోనా వైరస్ వచ్చే పనికి భయంకర తెగులు వచ్చి లోకంలో వారికి నిమిషానికి ఎంతమంది అర్థమైపోతున్నారు. కాబట్టి మన తరుణ్ ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మన ఈ లోకం శాశ్వతంగా ఉండేది వీలు లేదు. ఏదో ఒక దినం మాత్రం మన లోకం విడిచిపెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అంతం వరకు విడిచి మనకు కలిగిన శ్వాసము యవాషు వలె 2 గుర్రాల మీద సవాలు చేసింది కాదు, 2 మార్గాలు ప్రయాణం చేసింది కాదు, రెండిట్లో విడిచిపెట్టి మధ్యలో ఉండేది కూడా కాదు. ఏదో ఒక పక్షం, ఏది పక్షం అన్న తర్వాత కొన్నాళ్ళు యవాషు పక్షం యెహోయాదా పక్షం ఉన్నాడు. యవాషు మంచి పని చేసినాడు, దైవదాసులు మెచ్చుకున్నాడు. 7 సంవత్సరాల పిల్లవాడు చేసుకుని మరి నిజంగా రాజరిక పట్టాభి చేసినాడు, రాజు చేసినాడు. అది విశ్వాసం పెట్టుకొని కొంతవరకు ఆయన చనిపోయిన తర్వాత తెచ్చుకున్నమాట యెహోయాదా చేసిన ఉపకారం మరిచిపోయిన వాడు ఉండి ఆయన కుమారుడు మనకి జకరియా మెచ్చుకున్న రాళ్ళతో పెట్టి చనిపోయేదానికి యవాష కారణం చెప్పుకున్నామన్నమాట. ఆ పక్షి ఉన్నవాడు ఈ పక్షులకు వచ్చి చెప్పన్నమాట. అట్ట మనం కాకుండా ఈ కడవదని మనం ఉన్నాం కాబట్టి మన గురి అంతా చెప్పిన మనకు సెలవు చూస్తూ మన యాత్ర ముందుకు జరగాల్సి చెప్పన్నమాట. కాబట్టి దుర్దినాలు చెప్పన్నమాట. అధికారులు గవర్నమెంట్ వారు మనకు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు, ఎంతో సహాయపడుతుంటారు చెప్పన్నమాట. ఎందుకంటే చెప్పట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలా, బయటకు పోవచ్చు పెట్టి మాస్క్ లేకుండా బయటకు పోకూడదు. అట్లా పోయిన వచ్చి పెట్టి మనకు గాలిలో వచ్చే మనకు రోగం కాబట్టి మనకు సంభవిస్తుందేమో. కానీ మన ఆత్మ భద్రత వరకు మరి శిష్యులకి మరి సంగతులు మనకి చెప్పిన మనం కూడా అనుసరించిన బాధ్యత వచ్చి మన అధికారులు తొలగించకూడదు చెప్పన్నమాట. అనుసరించాలి. కాబట్టి మనం కూడా మరి విషయంలో సంతులు పాడు చేస్తూ పౌలు మనకు మొట్టమొదటి చెప్పిన ప్రకారంగా దీని విషయం మనం చింతించకుండా
అన్ని విషయాలు మనకు సమస్త కష్టాలు నష్టాలు ఏమేమో సమస్తమో తెలిసి మన ప్రభుత్వ సన్నిధిలో మోకాళ్ళ పైన ప్రార్థన చేస్తూ మన విన్నపములన్నీ పలుగా పడిచి ప్రార్థన చేస్తే ఆ పర్వతాన్ని దేవుడు మన విన్నపాలు అంగీకరించి మనకు తగిన సాయం చేసేది సిద్ధంగా ఉండదు. కాబట్టి ఆ గురి పెట్టుకొని మన శ్వాస ముందుకు పోదాం. ప్రభు స్తోత్రములు మీ అందరికీ నా యొక్క వరదపూర్వక వందనాలు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇచ్చిన గొప్ప శ్రేష్ఠుడు బాగా స్తోత్రం నాయన. ఇంతవరకు ఎన్నో మాటలు మా మాటలు కాదు నాయన, ఈ పరిశుద్ధంగా కూడా మాట శ్రేష్టమైన మాటలు ప్రభావ. నీ మాటలు దహించగిన మాటలు ప్రభావ. 2 నిమిషాల కంటే కడుము కంటే వాడిగిన మాటలు ప్రభావ. అయ్యా బండను బద్దలు చేసి సుత్తి లాంటి మాటలు ప్రభువ. ఈ రాటి శక్తి కలిగిన మాటలు విన్నాం ప్రభువ. ఎన్నో మాటలు విడిచిపెట్టకుండా మన హృదయం దాచుకొని మన విశ్వాస గట్టి కాపాడుకొని 2 పక్షాలుగా కూడా పక్షం క్రీస్తు పక్షం నిలబడి కష్టములు వచ్చిన తొందరలు వచ్చిన తాపతులు చేపించిన కూడా సహా క్రీస్తు యొక్క ప్రేమలు వచ్చిన ఎడబాసి సాధ్యంగా చెప్పిన ప్రకారముగా ఆ గురి పెట్టుకుని ముందుకు ఎదిగితే పరువైన క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత మనకి ఎంతో వీళ్ళు దీవుల ఆశలు పంపిస్తా చెప్పిన వాగ్దాన ప్రకారంగా ఆ గురి పెట్టుకుని విశ్వాసం ముందుకు కొనసాగి ముందుకు పోదామన్నమాట. పదన స్తోత్రములు మీ అందరికీ నా యొక్క పరిపూర్ణ ప్రార్థిస్తున్నాం. తండ్రి వాక్య దీవిస్మ సహాయపడమని ఇన్న వారి వదలు ప్రతి ఒక్కరు పలిచి తెచ్చేయమని మా ప్రభుని మీ కుమారుడు యేసుక్రీస్తు నామం పేరట స్తోత్రం పిలిచి పాడుస్తున్నాం తండ్రి. ఆమేన్.